కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం శివాలయాల ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపారాధనలో పాల్గొన్నారు. భక్తుల రాకతో శివాలయం సందడిగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇప్పటికే అన్ని దేవాలయాలు ముస్తాబయ్యాయి. కార్తీక పౌర్ణమి రోజు మహిళలు ఒత్తులతో దీపాలను వెలిగిస్తూ సంవత్సర కాలం శివుని పూజించినట్లు ఈ దీపాలు వెలిగిస్తూ భక్తి శ్రద్ధల మధ్య ఎంతో పవిత్రమైన దినం కార్తీక పౌర్ణమి ఉంది. సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేకత చరిత్ర ఉంది. ఎక్కడ చూసినా కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలుగు నింపుతూ నది ఒడ్డు తీరాన తలంటి స్నానాలు చేసి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆరణీకుమాయి దీపం కార్తీక దీపం అంటూ మహిళలు హిందూ సాంప్రదాయం ప్రకారం వివిధ రకాల పాటలతో భక్తి శ్రద్ధలతో నదిలో దీపాలు వెలిగించి హారతీస్తూ దేవతలకు సమర్పణ చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమి మహిళలకు ఒక ప్రత్యేకత. ఈ మాసంలో ఎక్కువ శాతం శాకాహారం తప్ప మాంసాహారం స్వీకరించరు. వివాహాలు, గృహప్రవేశాలు, వేడుకలు, జన్మదిన కార్యక్రమాలు జరిగినా కూడా మాంసానికి దూరంగా ఉంటూ ఈ కార్తీక మాసాన్ని మాంసానికి వ్యతిరేక మాసంగా భావిస్తూ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తదితర ప్రాంతాలలో దేవాలయాలు శోభమనీయంగా రూపుదిద్దుకున్నాయి.